ఇది లాస్ట్ డే నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక ఇష్యూ గురించి ఇది ప్రెస్ మీట్. దీంట్లో నిజానిజాలు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే స్క్రీన్ మీద కూడా వీళ్ళ డిస్ప్లే దట్ 26 అంటే కొండెప్పి సర్కిల్లో ఒక దొంగతనం జరిగింది. ఫస్ట్ కొంత వ్యక్తుల ఇంట్లో దొంగతనం చేసి ఆ రోడ్లో పారిపోవడం జరిగింది. అలాగే 27th నైట్ 28th ఎర్లీ మార్నింగ్లో కూడా ఒక టెంపుల్లో 2 టెంపుల్స్లో దొంగతనాలు జరిగాయి. దాంట్లో అమ్మవారికి స్వామివారికి సంబంధించినటువంటి ఆభరణాలు ఇవన్నీ కూడా హుండీ అన్ని దొంగతనం చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా కనిగిరి డిఎస్పీ గారు ఒక 4 టీములు వేయడం జరిగింది. సో అందులో భాగంగా జరుగుమల్లి, అలాగే మర్రిపూడి, కొండెప్పి ఎస్ఐలందరినీ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళని డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ మర్రిపూడి ఎస్ఐ రమేష్ అండ్ టీంను కూడా జాలపల్లం వైపు ఉన్నటువంటి రోడ్లో ఆ రోజు ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయా, ప్రభుత్వం పెట్టినటువంటి కానివ్వండి, పోలీసు ప్రజల సహకారంతో పెట్టినట్టు కానివ్వండి, అలాగే ప్రైవేట్ వ్యక్తులు మా రిక్వెస్ట్ మీద కొంతమంది, అలాగే వాళ్ళు పెట్టుకున్నటువంటి సీసీ కెమెరాల ద్వారా కొంతమంది ఈ పెట్టినటువంటి ద్వారా వీడియో రికార్డ్ అయింటుందనే ఉద్దేశంతో జరుగుమిల్లి ఎస్ఐ అలాగే మర్రిపూడి ఎస్ఐ ఇద్దరు కూడా జాలపాలెం విలేజ్కి వెళ్ళడం జరిగింది. అందులో వెతుక్కుంటూ వెళ్తే ఒక షాప్ దగ్గర, ఒక కిరాణా కొట్టు దగ్గర సీసీ కెమెరా మన వాళ్ళు పోలీసులు అబ్జర్వ్ చేశారు. ఇక్కడ సీసీ కెమెరా దొంగలేమన్నా ఈ దారిలో వెళ్ళుంటే దొరుకుతుంది ఇన్ఫర్మేషన్, ఇది ముఖ్యంగా టెంపుల్కి సంబంధించింది, మత విశ్వాసాలకు సంబంధించింది, దీన్ని ఎటువంటి లేట్ లేకుండా వెంటనే ఈ అక్యూజ్ని పట్టుకోవాలి. అప్పటికే పబ్లిక్లో అక్కడ గుళ్ళో దొంగతనం చేయడం వల్ల వాళ్ళ విశ్వాసాలు దెబ్బతింటాయి, లేట్ అయితే అనేసి ఎస్ఐలు 6 టీంలు వేయడం జరిగింది. అందులో 3 టీములు ఎస్ఐలు, మిగతా ఏఎస్ఐలు 3 టీములు. ఈ లోపల ఆ ఎస్ఐ అబ్జర్వ్ చేసి ఆ షాప్లో ఉన్నటువంటి వాళ్ళు లేడీస్ ఉన్నారు అక్కడ, వాళ్ళని అడిగారు ఇలా సీసీ ఫుటేజ్ ఉంది, ఇది కావాలి అంటే వాళ్ళు మేము సీసీ ఫుటేజ్ ఇవ్వము, మా అన్న లేడు, మా అన్న ఇక్కడ లేరు, మేము ఇవ్వమని చెప్పారు. ఎందుకు చెప్పారనేది మళ్ళీ చెప్తాను మీకు. నేను ఇవ్వకుండా వాళ్ళు చాలాసేపు ఆర్గ్యూ చేశారు, మీరు రావడానికి లేదు అది ఇదని. బట్ వాడు గుర్తుపెట్టుకోవాల్సింది, అది ప్రైవేట్ ప్రాపర్టీ అయినా పబ్లిక్ ప్రాపర్టీ అయినా కేసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ తీసుకునే పోలీసులకు హక్కు ఉంది. వాళ్ళు దాన్ని బలవంతంగా వాళ్ళు అడిగినా కూడా ఇవ్వట్లేదు. సో ఇది ఒక మత విశ్వాసాలకు సంబంధించినటువంటి టెంపుల్కి సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూ. దీంట్లో దోషులు ఎవరు ఇమ్మీడియట్లీ పట్టుకోవాలనే ఉద్దేశంతో ఎస్ఐ గారు వాళ్ళ ఎవరు ఇంటి ఓనర్ ఉన్నటువంటి కొండలరావుకి ఫోన్ చేయించారు. ఫోన్ చేసి అతనికి రౌడీ షీటర్, అతను ఆల్రెడీ అతని మీద దాదాపు ఇప్పటి వరకు 8 కేసులు ఉన్నాయి. ఇతను రౌడీ షీటర్, ఇతను మారంరెడ్డి కొండలరావు. ఇతను ఫోన్లో మాట్లాడితే అతను ఇవ్వనని సమాధానం చెప్పాడు. ఇంకొక వేరే వాళ్ళు మాట్లాడితే అతను కూడా నేను ఈవినింగ్ రండి ఇస్తాను అని చెప్పారు. పెన్ డ్రైవ్ తెచ్చుకోండి, నేనైతే మర్రిపూడి పోలీసులకి ఎట్టి పరిస్థితులు ఇవ్వను, ఎస్ఐకి ఇవ్వనని చెప్పి అతని మీద ఒక వ్యక్తిగత కక్షతో అతన్ని ఇవ్వనని చెప్పడంతో ఇంకా ఈ విట్నెస్ మిస్ అవుతుంది, వీళ్ళు దీన్ని నాశనం చేస్తారనే ఉద్దేశంతో ఎస్ఐ గారు కూడా వాళ్ళ సిస్టర్స్ని అడిగితే వాళ్ళ లోపలికి అడుగు పెట్టడానికి లేదు, మేము ఇవ్వము, అవసరమైతే డిస్ట్రాయ్ చేస్తామని చెప్పారు, అరెస్ట్ చేస్తామని చెప్తే ఎస్ఐ గారు లోపలికి వెళ్ళే టైంలో వాళ్ళు 2 లేడీస్ ఎస్ఐని అసలు లోపలికి అడుగు పెట్టకుండా, మాకు కావాల్సింది, మా సబ్ ఇన్స్పెక్టర్ కావాల్సింది ఒక ఇన్ఫర్మేషన్, పబ్లిక్ ఉపయోగపడేది తప్ప దాంట్లో ఎటువంటి వేరే వ్యక్తిగతమైనటువంటి వర్క్ కానీ ఏమీ లేదు. ఒక దొంగలు పట్టుకోవాలి, అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, అది ప్రైవేట్దా గవర్నమెంట్ అనేది కాదు, ఉంది ఇన్ఫర్మేషన్, ప్రజలకి సర్వీస్ చేసే దాంట్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో పోలీసులు ఎక్కడైనా ప్రవేశించవచ్చు. అదే నిషిద్ధ ప్రాంతం కాదు, అలాగే వాళ్ళ అది వ్యక్తిగత ఇల్లు కూడా కాదు, వాళ్ళ బెడ్రూమ్లో కానీ ఎక్కడా వెళ్ళలేదు, అది షాప్, అది ఒక కిరాణా కొట్టులో ఎటువంటి సీక్రెట్స్ ఏముండవు. వెళ్ళే టైంలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి డిస్ప్లే చేయండి. మోరోవర్ అతను షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్, అతన్ని రానివ్వకుండా అతన్ని లోపలికి అడుగు పెట్టకుండా ఒక్కసారి చూడండి. చూడండి,
చూడండి, ఎస్ఐ మీద లోపలికి డ్యూటీ చేసే ఎస్ఐని ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు టోటల్ వీడియో చూసుంటారు. అయినా ఇంకొకసారి చూడండి. అంటే సబ్ ఇన్స్పెక్టర్ వెళ్ళింది లోపలికి ఇన్ఫర్మేషన్ అది ఎక్కడ డిస్ట్రాయ్ అవుతే ఇన్వెస్టిగేషన్లో అది దొరకదేమో అనే ఉద్దేశంతో తప్ప ఎటువంటి బ్యాడ్ దురుద్దేశంతో కానీ వెళ్ళలేదు. నువ్వేం చేసుకుంటా చేసుకో అతను నాకు ఈయన పోలీసు అంటున్నాడు. అదే చేస్తున్నాం మా బడ్జెట్ సంతృప్తి రావచ్చు. అవును సార్, మీరు మీరు ఒక లెసన్ ఇవ్వాలి. ఓటు ఎలా పోతానే పోతాం చిన్న కలర్ మీద నాకు మీ ఇంట్లో అనుమానం వచ్చింది. వెళ్ళిపోతే మేలకుండా వెళ్ళిపోతే మేలకుండా కుదరదు. మాకు ఏ ఇంట్లోకి వెళ్ళి అధికారాన్ని అది నువ్వు చెప్పు. వెట్టాడుతానన్నా పెట్టాడు. మరి మీ ఎస్ఐ గారు ఏం చేస్తున్నాడు? సీసీ కెమెరా చెక్ చేద్దాన్ని కూడా సహాయం చేయకపోతే మాత్రం మా విధానమే వేరుకుంటది. అతను ఉన్నప్పుడు అతను వచ్చిన 4-10 రోజులు సెలవు పెట్టి వెళ్తాడు. అతను ఉన్నదా లేదా 10 రోజులు సెలవు పెట్టి వెళ్తాడు. మరి దొంగతనం ఎట్లా? వాళ్ళు 10 రోజులు సెలవు పెట్టి వెళ్తాడు. ఆ దొంగతనం ఎట్లా? ఎట్లా చెప్పండి, మీరు చెప్పండి. మీకే మాట చెప్పొచ్చు. ఇక్కడ ముందు అమ్ముతున్నారు, దండ అమ్ముతున్నారు, చెక్ చేయడానికి వచ్చా అంటే ఏం చేస్తావు? చెయ్యండి, దొరికితే దొరకపోయినేమో లాక్కెళ్తా. ఎవరు లాక్కెళ్తున్నా? ఎవరు లాక్కెళ్తున్నాడు? ఎవరు లాక్కెళ్తున్నాడంటే చెక్ చేసే అధికారం నాకుందా లేదా? ఉంది కదా, చెక్ చేయాలి కదా. అతను లేకపోతే మీరు లేదు కదా. అతను లేకపోతే తాళం వేస్తుందా? ఇల్లు ఏమైనా తాళం వేస్తుందా? పోయిన కొట్టి కింద కొట్టి కాదు, ఇల్లు ఏమైనా తాళం వేస్తుందా? తాళం వేస్తుందా? ఇల్లు ఏమన్నా వాళ్ళు వెళ్ళారా? ఇంటి పైన తాళం వేసి కనుకొస్తాం. తాళం లేకపోతే తీసుకెళ్తాం. అంతే ఉంది. కీరంట ఏం మీరందరూ ఈ ఊరోళ్ళేనా? ఎంతైనా ఈ ఊరోళ్ళేనా? నువ్వు ఓ ఇందాక అతను ఈయన అన్నప్పుడే నువ్వు ఇంకేం మాట్లాడదు. ఈయన అన్నప్పుడు ఎట్లా నేను చూస్తా. మీరందరూ కరెక్ట్ కాస్తా సార్. లేడీస్ మీద మీరు లేడీస్ మీద తిరగడం కరెక్ట్ కాస్తా. అవును, ఎందుకు వెళ్తారు? ఎలా మీరు